ఐశ్వర్య దీపం ఇది థర్డ్ వీడియో అండి. ఈ ఐశ్వర్య దీపం గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఇవాళ రేపు ఎవరికి ఉన్నా కూడా ఈ ఆర్థిక సమస్యలే కదా. ఈ వీడియోలు చూసి మన వీడియోలు చూసి ఏ ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడినా చాలు అనేది నా మెయిన్ మోటో అండి. కాబట్టి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. అలాగే ఈ ఉప్పు దీపం ఎలా పెట్టాలని నేను ఆల్మోస్ట్ అంతా క్లియర్గా చెప్పాను. ఈ ఉప్పు దీపారాధన చేసిన తర్వాత తప్పకుండా అమ్మవారి స్తోత్రాలు ఊరికి దీపారాధన చేసి వదిలేయడమే కాదండి, ఈ దీపారాధన చేసి మనకున్న ఇబ్బందులన్నీ అమ్మవారికి విన్నపించుకుంటూ ఈ దీపారాధన చేసి మనకు బాధలన్నీ తొలగిపోతున్నాయని మనం భావిస్తూ ఈ దీపారాధన చేయాలి. అలాగే అమ్మవారి స్తోత్రం తప్పకుండా చదవాల్సిందైతే కనకదార స్తోత్రం అండి. అది చదవలేకపోతే కనీసం మనం వీడియో ప్లే చేస్తూ వింటూ కూడా చదివితే చాలా మంచిది. అది ఎవ్రీ వీక్ చేస్తూ ఉండాలి. తప్పకుండా మార్పు వస్తుంది. మీరే నన్ను క్వశ్చన్ అయ్యొచ్చు, ఎందుకు మార్పు రాలేదు అనేసి. నమ్మకంతో చేసి చూడండి. ఒకవేళ మేము ఏవీ చేయలేదు అంటే శ్రీమాత్రే నమః అనుకుంటూ ఈ దీపారాధన చేయండి. అలాగే చెప్పాను కదా, ఇవన్నీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పింక్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. శ్రీమాత్రే నమః. రేపు పెడితే అయితే ఇంకా ఎక్కువ శక్తివంతమైందని నేను రేపు కంపల్సరీ పెట్టాలని చెప్తున్నాను. ఓకే, శ్రీమాత్రే నమః. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.